Hi viewers, welcome to Leela of Technologies. My name is Masudandra Baswani. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఒక MongoDB సర్వర్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేయాలని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసాం. ఆఫ్టర్ దట్ మనం ఏంటి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఏంటి కనెక్షన్ క్రియేట్ చేసామండి. సో కలెక్షన్ క్రియేట్ చేసామండి. ఓకేనా. అదే విధంగా మనకి ఏంటి ఒక డేటాబేస్ సర్వర్ అనేది లోకల్ గా కాకుండా క్లౌడ్ డేటాబేస్ నథింగ్ బట్ అట్లాస్. ఇక్కడ మనకి ఏంటి MongoDB షెల్ క్లయింట్ నుంచి మనం MongoDB అట్లాస్ ఓకేనా సర్వర్ కి ఓకేనా మనం కనెక్ట్ అవుదామని చూస్తున్నాం క్లౌడ్ లో. సో దానికి ప్రొసీజర్ ఏంటి ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎన్ అకౌంట్ ఓకేనా ఫర్ MongoDB అట్లాస్ అండి. సో MongoDB అట్లాస్ మనం ఏంటి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటండి సో కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలి. సో ఒక ఓపెన్ ఎనీ వెబ్ బ్రౌజర్ MongoDB డౌన్లోడ్ ఫర్ విండోస్. మీకు సైట్ ఎలా వస్తుంది, MongoDB కమ్యూనిటీ డౌన్లోడ్ అని ట్రై చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అట్లాస్ MongoDB యాజ్ సర్వీస్ అని వస్తుంది. యాక్చువల్గా స్టార్టింగ్ మనం వెళ్ళాలంటే ఇలాగా ఓకేనా అట్లాస్ MongoDB. లేదు డైరెక్ట్ గా మనం ఏంటంటే క్లౌడ్ MongoDB అని టైప్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన సర్వీస్ ఏంటంటే అట్లాస్ MongoDB యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏంటండి సైన్ అప్ విత్ గూగుల్ ఉంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఏం లేదనుకోండి, ఓకే ఓకేనా కొత్తగా అకౌంట్ ఏం లేదనుకోండి సైన్ అప్ విత్ గూగుల్. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి సైన్ ఇన్. లేదు గూగుల్తో కాకుండా నేను ఓన్గా డేటా చేస్తాను అనుకున్నా, ఓకే నో ప్రాబ్లం, కెన్ గివ్ ద డేటా. యూ కెన్ గివ్ ద డేటా. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏమో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉందండి, నేను ఏం చేస్తున్నాను సైన్ ఇన్ అంటున్నాను. ఆల్రెడీ అకౌంట్ ఉంది సైన్ ఇన్ అంటున్నాను. ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అండి. సో అకౌంట్ లాగిన్ విత్ ఏమంటున్నాను గూగుల్. సో ఇక్కడ మనకి ఏంటి మీ యొక్క గూగుల్ ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్ అడుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లీలా సాఫ్ట్ ఆన్లైన్ ట్రైనింగ్స్ పాస్వర్డ్ సో మీకు ఏంటంటే ఇది క్లౌడ్ ఒక అట్లాస్ మీకు రీడైరెక్ట్ చేస్తుంది. క్లౌడ్ MongoDB క్లౌడ్. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఓకేనా మనం ఇక్కడ చేయాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. సో అవి ఏంటి అంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ క్లస్టర్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటి నేను ఆల్రెడీ ఒక క్లస్టర్ క్రియేట్ చేశాను, క్లస్టర్ 0. ఓకే, సో ఒకవేళ మనకి ఏంటంటే ఎటువంటి క్లస్టర్స్ లేవనుకోండి ఓకేనా. సో మనం ఏంటి క్రియేట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఉంది ఓకే ఒక కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పక్కన పెడితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లస్టర్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఇలా అడుగుతుందండి ఓకేనా క్రియేట్ ఏ న్యూ క్లస్టర్. ఇక్కడ మనం షేడ్లోకి వెళ్తే మనకి ఏంటి ఫ్రీ సర్వర్ ఫర్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ MongoDB నియర్ శాండ్ బాక్స్ సంథింగ్ ఓకేనా, నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఓకేనా జస్ట్ యూ కెన్ సెలెక్ట్ షేడ్ ఒక ఆప్షన్. తర్వాత ఇక్కడ AWS సరిపోతుందని ఇక్కడ మనకి ఏం మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీ నీడ్ టు ఒక సెలెక్ట్ ముంబై ఇండియా AP South 1 ముంబై. ఓకే, సో ఇక్కడ మిగతా ఏం మనం మార్చాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇక్కడ చూడండి ఫ్రీ అకౌంట్, జస్ట్ క్రియేట్ క్లస్టర్. సో ఒక కొంచెం టైం తీసుకుంటుందండి. ఇక్కడ ఇది ఇక్కడ ఏమవుతుంది మీకు క్లస్టర్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకు క్లస్టర్ ఆల్రెడీ ఉంది కదండి, క్లస్టర్ 0. సో దీంట్లో చేసేద్దాం. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ డేటాబేస్ ఉంది కదా. ఓకే, ఇక్కడ డేటాబేస్ యాక్సెస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఓకేనా. ఇక్కడ యాడ్ న్యూ డేటాబేస్ యూజర్ అని అడుగుతుంది. యాక్చువల్గా ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అనుకోండి ఓకేనా మీకు ఏంటి యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ ఇంకో యూజర్ కావాలనుకోండి మీరు ఏం చేస్తారు, ఇక్కడ యాడ్ న్యూ డేటాబేస్ యూజర్. ఫస్ట్ టైం అయితే ఇది ఇలా అడుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, ఫస్ట్ టైం అయితే ఇలా అడుగుతుంది. మనం ఏం చేస్తాం ఒక యూజర్ క్రియేట్ చేస్తాం సంథింగ్ జాన్. సో పాస్వర్డ్ కూడా నేను అదే ప్రొవైడ్ చేస్తున్నానండి. సో జాన్ జస్ట్ యాడ్ యూజర్.
సింపుల్‌గా ఏమవుతుందండి, యూజర్ యాడ్ అవుతాడు. మీరు ఏదో ఒక యూజర్‌తో మనం లాగిన్ అవ్వచ్చండి. ఏదో ఒక యూజర్‌తో మనం లాగిన్ అవ్వచ్చు. సో, ఓకే. అయిపోయిన తర్వాత నెట్వర్క్ సో, మనం ఏంటంటే క్లస్టర్ క్రియేట్ చేసిన తర్వాత డేటాబేస్ యాక్సెస్‌కొచ్చి సో, ఫస్ట్ టైమ్ కాబట్టి మనం యూజర్ డైరెక్ట్‌గా అక్కడ క్లిక్ చేయంగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. యూజర్‌ని క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఏంటి నెట్వర్క్ యాక్సెస్‌కెళ్ళి ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనకేంటంటే ఒకవేళ ఐపీ అడ్రెస్ లేదనుకోండి, నేను ఇది డిలీట్ చేసేస్తాను. ఇక్కడ మనకి ఇలా వస్తుంది ఫస్ట్ టైమ్ అయితే. ఐపీ యాక్సెస్ లిస్ట్ అని. యాడ్ అన్ ఐపీ అడ్రెస్ అన్నాం. ఇక్కడ యాడ్ ఐపీ అడ్రెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓకేనా వస్తుంది. ఇక్కడ మీరేం చేయాలి? అలో యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నప్పుడు దీని మీద క్లిక్ చేసి సింపుల్‌గా సరిపోతుంది. దాని మీద క్లిక్ చేసి జస్ట్ కన్ఫర్మ్ చేయండి సరిపోతుంది. జస్ట్ కన్ఫర్మ్ చేయండి సరిపోతుంది. సో, ఇక్కడ స్టేటస్ చూడండి కాసేపు. ఈ 2 మనం ఏంటి ఓకేనా, డేటాబేస్ యాక్సెస్ ఇక్కడ యూజర్‌ని క్రియేట్ చేస్తాం. తర్వాత మనం ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్‌లో ఓకేనా ఎనేబుల్ చేయాలి. ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే. సో, నౌ ఇప్పుడు ఇదేంటంటే యాక్టివ్‌లో వచ్చిందండి. యూ విల్ ఓన్లీ బి ఏబుల్ టు కనెక్ట్ యువర్ కస్టమర్ సంథింగ్ ఫాలోయింగ్ ఐపీ అడ్రెస్. ఓకేనా, యాక్టివ్‌లోకొచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డేటాబేస్‌కెళ్ళామనుకోండి. ఇక్కడ ఇక్కడ ముందు డేటాబేస్ యాక్సెస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం. తర్వాత నెట్వర్క్ యాక్సెస్‌లో మనం ఎనేబుల్ చేసుకుంటామండి. నెట్వర్క్ యాక్సెస్‌లో ఓకేనా, యాక్చువల్‌గా ఏంటంటే ఐపీ అడ్రెస్ మీద క్లిక్ చేస్తాం. అక్కడ ఓకేనా, ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పి ఉంటుంది కదా! అది క్లిక్ చేస్తాం. సరే ఆటోమేటిక్‌గా అప్లై చేస్తాం. స్టేటస్ యాక్టివ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఏంటి డేటాబేస్‌ని సెలెక్ట్ చేస్తాం. డేటాబేస్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత వి నీడ్ టు క్లిక్ ఆన్ కనెక్ట్ బటన్. మీరేం చేయాలి? సో, డేటాబేస్‌ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ కనెక్ట్ బటన్. సో, కనెక్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమన్నాం? కనెక్ట్ విత్ ద మాంగోడీబీ షెల్ టు ద ఓకేనా, మాంగోడీబీ అట్లాస్. మాంగోడీబీ షెల్ నుంచి మనం ఏమంటున్నామండి? మాంగోడీబీ అట్లాస్ కనెక్ట్ అవుతున్నాం. ఇంటరాక్ట్ విత్ యువర్ క్లస్టర్ యూజింగ్ మాంగోడీబీ. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకి ఇలా ఆప్షన్ ఉంటుంది. సో, ఐ డోంట్ హావ్ ద మాంగోడీబీ షెల్ ఇన్‌స్టాల్. యాక్చువల్‌గా ఏంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం, మాంగోడీబీని డౌన్‌లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. సో, కాబట్టి నో నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఐ హావ్ ద మాంగోడీబీ షెల్ ఇన్‌స్టాల్. నా దగ్గర ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అయ్యి ఉంది. అయిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ మాంగో షెల్ వెర్షన్. ఇక్కడ ఏంటండి ఈ షెల్ వెర్షన్ ఏంటి? సో, మీ దాంట్లో ఏ వెర్షన్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నారు? సో, కరెంట్‌లీ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నది ఏంటి, మనం పాతలో పెట్టుకుంది ఏంటంటే 4.2 కాబట్టి వి నీడ్ టు సెలెక్ట్ 4.2. సో, అయిపోయిన తర్వాత ఓకేనా, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా! దీన్ని మనం ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ కాపీ బటన్ ఉంది. కాపీ సింబల్. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇది కాపీ అవుతుంది. వన్స్ కాపీ అయిన తర్వాత జస్ట్ క్లోజ్ చేయండి. సో, దీన్ని ఇలా ఉంచండి. ఓకేనా, మనం ఏంటి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఓకేనా, ఆల్రెడీ మనం ఏంటి పాత్లో సెట్ చేసుకున్నాం కాబట్టి సో, ఎవరిని మాంగోడీబీ సర్వర్‌ని ఓకేనా, జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ యొక్క ఏదైతే పాత్ మనం కాపీ చేసామో దాన్ని మనం ఏం చేయాలండి, ఇక్కడ పేస్ట్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా! యూజర్ నేమ్ మనం ఏంటండి మధు ఒకటి ఉంది, జాన్ ఒకటి ఉంది. ఓకేనా. సో, 2 యూజర్స్ ఉన్నారు కాబట్టి మనకి అక్కడ యూజర్ నేమ్ అడిగిందండి. అదే ఒకవేళ ఒకే యూజర్ ఉన్నాడనుకోండి, డైరెక్ట్‌గా యూజర్ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్. మన పాస్వర్డ్ మధు అనే ఇచ్చానండి. ఓకేనా. సో, ఇక్కడ ఏంటండి మనం ఓకేనా షెల్ నుంచి సర్వర్‌కి కనెక్ట్ అయ్యామండి. సో, ఎలా అండి, బై యూజింగ్ అట్లాస్. ఓకే. ఇక్కడ మళ్ళీ సేమ్ ఆపరేషన్స్. ఇక్కడ నేను సర్వర్‌ని స్టార్ట్ చేయలేదు. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామండి, సర్వర్‌ని స్టార్ట్ చేసాం ఒక కమాండ్ ప్రాంప్ట్‌లో. తర్వాత మళ్ళీ మనం ఏం చేసామండి, ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి క్లయింట్‌ని రన్ చేసాం. ఇక్కడ జస్ట్ క్లయింట్ మాంగోడీబీ అని చెప్పి అన్నాం కదా! సో, జస్ట్ క్లయింట్ అండి. సో, ఒకసారి
ఎగ్జిట్ అన్నాం అనుకోండి బయటకు వచ్చేస్తాం. సిఎల్ఎస్ చూడండి మనం ఏమన్నా జస్ట్ మాంగో అంటే ఏంటి అని అర్థం క్లయింట్. సో ఏ ఒక అదేంటి మీన్ క్లస్టర్ ఒక సంథింగ్ క్లౌడ్ అనమాట ఇది. ఓకే తీసేస్తే యూజర్ నేమ్ మధు, పాస్వర్డ్ ఏంటండి మధు. ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం బట్ డిస్ప్లే అవ్వదు. ఓకేనా. సో సింపుల్ కనెక్ట్ అయిపోయింది. ఇక మనకి ఏంటండి షో డిబిఎస్. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటి లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ అవైలబుల్. ఓకేనండి. సో ఇన్ ఓకేనండి క్లౌడ్. సో ఎగ్జిట్ అంటున్నాను ఒకసారి. ఇంకో యూజర్ ఉన్నాడు కదా ఆ యూజర్తో లాగిన్ అవుదాం. ఇంకో యూజర్ ఉన్నాడు కదా ఆ యూజర్తో లాగిన్ అవుదాం. సో జాన్. ఓకేనా. సో జాన్. ఓకే. సో ఈ యూజర్లో షో డిబిఎస్ అనండి. ఇక మనకి ఏంటండి సో అదే క్లస్టర్ వేరే యూజర్. అదే క్లస్టర్ వేరే యూజర్ అండి. ఓకే. మనం ఏంటి ఇక్కడ డేటాబేస్లో మన డేటా ఉందో లేదా ఓకేనండి. డిబి డాటా ఓకేనండి. సో MongoDB practice.find అన్నాం అనుకోండి. సో సారీ కమాండ్ ఏంటంటే ఇక్కడ కలెక్షన్ మూవీస్ ఐ థింక్. ఓకే. ఇక్కడ ఎటువంటి కలెక్షన్ లేదు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏంటండి షో డేటాబేస్ అన్నాం. ఓకేనా. డేటాబేస్ క్రియేట్ చేయడం మనం ఏం వాడతామండి. సో యూజ్ శాంపిల్ ఒక _db సేమ్ కమాండ్స్ శాంపిల్. ఓకే. సో షో డేటాబేసెస్ మనకి శాంపుల్ డిబి రాలేదు. మనం ఏం చేయాలి ఓకేనా. సో డిబి డాటా శాంపిల్ _db ఓకేనా డాటా ఇన్సర్ట్. ఓకేనా. ఇన్సర్ట్ కమాండ్. ఓకేనా. మనం ఎప్పుడైతే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసామో ఆటోమేటిక్గా మీకు ఇది క్రియేట్ అవుతుంది సంథింగ్ షాన్. ఓకే. సో యూజర్ నేమ్ అండ్ add :bza. సో రికార్డ్ ఇన్సర్టెడ్ షో డేటాబేసెస్ శాంపుల్ డిబి. ఇక్కడ నేను క్లయింట్ నుంచి ఇక్కడ ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఒకసారి సర్వర్కి వెళ్ళండి. సర్వర్కి వెళ్ళి ఒకసారి ఈ క్లస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఈ క్లస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో డేటాబేసెస్ సారీ ఓకేనా లేదండి. ఈ క్లస్టర్ మీద క్లిక్ చేస్తే ఓకేనా మనకి ఏంటంటే కలెక్షన్స్ లిస్ట్ ఆఫ్ కలెక్షన్స్ మనం ఏం క్రియేట్ చేసాం మాంగో ప్రాక్టీస్ అండ్ శాంపిల్ డిబి క్రియేట్ చేసాం. ఓకేనా. దాంట్లో కలెక్షన్ ఏంటంటే ఒక రికార్డ్ ఇచ్చాం కదా. ఓకేనా. శాంపిల్ డిబి కలెక్షన్ నేమ్ ఏంటంటే శాంపిల్ డిబి. ఓకేనా. దాంట్లో మనకి ఏంటంటే నేమ్ ఏమని ఇచ్చాం జాన్ అని ఇచ్చాం, అడ్రస్ అని ఇచ్చాం, బీజెటీ అని ఇచ్చాం. సో ఎక్కడి నుంచి ఇచ్చామనేది క్లయింట్ నుంచి. సో మళ్ళీ అగైన్ ఇక్కడ నేను ఏమంటున్నాను ఓకేనా ఇంకొకటి క్రియేట్ చేస్తాను చూడండి. సో సేమ్ అదే అడ్రస్ బట్ అకౌంట్ హోల్డర్ నేమ్ మారుస్తున్నాను మిల్లర్. ఓకే. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఓకే. ఒకసారి మనం ఏమంటున్నాం అండి శాంపుల్ డిబి. ఓకే. క్లిక్ ఆన్ శాంపుల్ డిబి. ఓకేనా. ఇక్కడ చూడండి 2 రికార్డ్స్ ఒకటి జాన్ ఇంకోటి మిల్లర్. సో మనం ఈ రికార్డ్స్ ఎక్కడి నుంచి గెట్ చేసాం ఎక్కడి నుంచి సెండ్ చేసామండి బై యూజింగ్ క్లయింట్. ఓకేనా. ఎలా చేయాలి. సో ఇక్కడ మనకి డేటాబేస్ యాక్సెస్ అండ్ నెట్వర్క్ యాక్సెస్ మనం యాక్సెస్ చేసిన తర్వాత సో డేటాబేస్ క్లిక్ చేస్తే మనకి ఏంటండి కనెక్ట్ అంటాం. ఇక్కడ కనెక్ట్ విత్ షెల్ MongoDB షెల్ అండి. ఓకేనా. ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది. ఓకేనా. MongoDB షెల్ ఇన్స్టాలేషన్ అయ్యి ఉంది. అలాగే మీరు ఏ MongoDB షెల్ని మనం సెలెక్ట్ వెర్షన్ ఏంటి 4.2. సో 4.2 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఓకేనా. ఈ కమాండ్ మనం ఏం చేయాలి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆల్రెడీ మన దగ్గర ఓకేనా కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఏం చేసామండి సారీ
సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం ఏం చేస్తామంటే పాత్ని సెట్ చేసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్గా మనం ఏంటి ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఒక యూజర్ ఏమంటే డైరెక్ట్గా యూజర్ నేమ్ వచ్చేస్తుందండి. ఇక్కడ 2 యూజర్స్ ఉన్నాడు కాబట్టి యూజర్ నేమ్ అంటుంది, మనం యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం. సో ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎంటర్ ద పాస్వర్డ్. మనం ఏంటండి క్లౌడ్లో ఉన్న సర్వర్కి ఇంటరాక్ట్ అయ్యామండి. సో ఇదే అండి మనం MongoDB ఒక షెల్ నుంచి ఒక MongoDB అట్లాస్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.